హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 77 ఎపిసోడ్. విసుగ్గా చూస్తూ, ఏంటి జై నీ బిహేవియర్? ప్రతి దాంట్లో నువ్వు కల్పించుకుంటావే అంది నీరజ. నీ సంస్కారం చూస్తుంటే అసహ్యం కలుగుతోంది. ఇది ఇల్లు అనుకుంటున్నావా లేక ఏమనుకుంటున్నావు? గంటకో హంగామా సృష్టిస్తున్నావు. ఉండే 4-5 గంటలు కూడా మమ్మల్ని పీస్ఫుల్గా ఉంచవా? నీకు సర్వెంట్స్ని పెట్టుకునేంత అవసరం ఏమొచ్చింది? టైం టు టైం అన్నీ అమర్చుతున్నారు. తిని హ్యాపీగా ఉండొచ్చు కదా. కట్టుకున్న భర్తకు కప్పు కాఫీ కలిపి ఇవ్వడం రాదు కానీ ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవటం బాగా వచ్చు అంటూ తిరగవాయి పెట్టాడు జై నీరజ్ని. జై, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. మీతో చెప్పించుకునే గతిలేని స్థితిలో నేను లేను. సో నీ యాటిట్యూడ్ ఏదైనా ఉంటే ఎవరి దగ్గరైనా చూపించు, నా దగ్గర కాదు. షకీలా ఇక్కడే ఉంటుంది. ఎవరికి నచ్చకపోయినా అది వాళ్ళిష్టం అని పొగరుగా చెప్పి దుమదుమలాడుతూ వెళ్ళిపోయింది నీరజ లోపలికి. ఇంతగా పోరాడి తన కొంపకే చేటు తెచ్చుకుంటుందో లేక తనకే చేటు తెచ్చుకుంటుందో కాలమే సమాధానం చెప్పాలి. ఆ రోజు రిగ్రెట్ ఫీల్ అయినా ఏదీ వెనక్కి రాదని ఈ క్షణంలో నీరజ గ్రహించలేకపోతోంది. జై అని గంభీరంగా పిలిచి, ఇక నీరజ విషయంలో ఎవ్వరూ కల్పించుకోవద్దు. మనం మంచి చెప్తున్నా వక్రంగా అనిపిస్తుంది. ఆ పిచ్చిలో అదేం చేస్తుందో దానికే తెలియటం లేదు. మన మనశ్శాంతి దూరం చేసుకుని సాధించేది ఏమీ ఉండదు. లీవ్ ఇట్ అన్నారు సారథి గారు. మీరు రండి మావయ్య గారు, టిఫిన్ చల్లారిపోతోంది అని జై చేతిని పట్టుకుని చిన్నగా ప్రెస్ చేసి వదిలింది మిథున. గాఢంగా నిట్టూర్చి చైర్లో కూర్చున్నాడు జై. అందరూ టిఫిన్ చేస్తుండగా తిప్పుళ్ళక్క తిప్పుకుంటూ వచ్చి ప్లేటు మీద డిష్ తీసి చేయి వేయబోయింది. అంటూ ఉరిమి షకీలా చేతిలో ప్లేట్ లాక్కుని తనే వడ్డించి ఇస్తూ, నీ హద్దుల్లో నువ్వుండు. ఆవిడ దగ్గర నీ నీ వెళ్ళబోతులన్నీ ఎన్నైనా వెళ్ళబోయి. వేరే వాటిని టచ్ చేస్తే ఎవరేం చెప్పినా నేను ఆగను. మైండ్ ఇట్. పో అంటూ కళ్ళెగరేసింది మిథున. కుక్కిన పేనులా నోరు మెదపకుండా వాటర్ బాటిల్ టిఫిన్ ప్లేట్ తీసుకుని సైలెంట్గా జారుకుంది షకీల. మనం సైలెంట్గా ఉంటే తగ్గి ఉంటారనుకోవటం వెర్రితనం అవుతుంది మావయ్య గారు. అన్నిసార్లు మౌనం కూడా మంచిది కాదు. కీలు విరిచి వాత పెట్టాలి అని సర్వ్ చేస్తోంది మిథున. అందర్నీ దంచడమే పనేంటే నీది అని మండిపడ్డాడు జై. ఇది కలికాలం సార్. అమాయకంగా ఉంటే నీలాంటి వాళ్ళందరూ వేళ్ల మీద ఆడిస్తారు. సో కొడతా అని ఎదుటివాడు అనేలోపో మనం బాధేయాలి. అలా అయితేనే బతకగలం అంటూ మూతి తిప్పింది మిథున. కరెక్ట్రా. పాపం అంటే మనల్ని కూడా మరొకడు సింపతి కురిపిస్తాడు. అలాంటి అవకాశం మనం ఎవ్వరికీ ఇవ్వకూడదు అన్నాడు సాకేత్. ఫస్ట్ నుండి దీనికి పుషింగ్ ఇచ్చి ఎంకరేజ్ చేసింది నువ్వే అనుకుంటా కదా అని కిల్లింగ్ లుక్ ఇచ్చాడు జై. ఎస్, తను తప్పు చేయదు. అలాంటప్పుడు పుషింగ్ ఇవ్వడంలో తప్పు లేదనుకుంటాను అని లేచాడు సాకేత్. ఎవరికి వాళ్లే తాము ఉత్తములమని సర్టిఫైడ్ చేసుకుంటున్నారు చూసావామా అని సైలెంట్గా ఉన్న వాసంతిని కదిపాడు జై. చిన్నగా నవ్వి, ఎవరు చేసేది వాళ్ళకే న్యాయంగా ఉంటుంది నాన్న. మనం కాదు అంటే ఒప్పుకుంటారా ఏంటి? ఈ గడుసు పిల్లైతే అస్సలు ఒప్పుకోదు అంది వాసంతి. అతి తెలివైన తింగర కోతి కదామా ఇది అని కవ్వించాడు జై. ఏం చేస్తామండి, ఏదో మా తెలివి అట్టా అట్టా. మీ బుర్రంటే పాదరసం. మాకా తెలివి ఎక్కడేడ్చింది అని మూతి తిప్పుకుంది మిథున. వాసంతి చేతిని పట్టుకొని, నువ్వు దేనికోసమో డల్ అవ్వకుమా. నువ్వు సాడ్గా ఉండటం నాకు నచ్చటం లేదు అన్నాడు జై. సాడ్ ఏమీ లేదు నాన్న, నువ్వు ఫీల్ అవ్వకు అని నవ్వేసింది వాసంతి కూడా. మనలో ఎలాంటి కల్మషం లేనప్పుడు మన వల్ల ఎవరికీ చేటు రానంతసేపు ఎవరి మాటల్ని చేతల్ని కేర్ చేయకూడదు. నేనేం చెప్పానో అర్థమైంది కదా అంటూ లేచి వెళ్ళిపోయాడు జై. ఆంటీ, చూసారా ఎదుటి వ్యక్తి మనసుని ఎలా చదివేస్తున్నాడో అని మురిపెంగా అంది వాసంతితో. మీ అబ్బాయికి అందరూ బాగానే నచ్చుతారు, ఒక్క నేను తప్ప. అదేంటో అంటూ సాగదీసింది మిథున. స్టైల్ మార్చి రివర్స్ వెళ్ళి బేబీ, తనే నీ వేకి వస్తాడు అని నవ్వింది స్నిగ్ధ. అలా వెళ్తే నాకే ఇక్కడ వాచిపోతుంది అని వాపోయింది మిథున. జయదేవ్ మరి ఏది అంత ఈజీ కాదు పాప, పోరాడి గెలుచుకో నవ్వింది వాసంతి కూడా. పోరాటంలో నా జీవితం అంతా సంకనాకిపోయేలా ఉంది. నేను ఏ శబరిలాగానో అయ్యేంత వరకు మీ బాబు మారడేమో ఆంటీ. నా దారి గోదారే అంటూ నెత్తిన చేతులు పెట్టి డ్రామాటిక్గా అంది మిథున. నువ్వు రాక్షసివి నిజంగా అంటూ బొగ్గ పుణికింది వాసంతి. మేడం వింటున్నారా? మీరు అమ్మ అయితే జైసార్ గారు ఆవిడ్ని తన మామ్లా ట్రీట్ చేస్తున్నారు. మీరు ఇలా సైలెంట్గా ఉంటే ఆవిడ ఈ ఇంటి యజమానురాలు అయిపోతుంది. మీరంటే అభిమానంతో చెప్పానండి, తర్వాత మీ ఇష్టం అంటూ సాగదీసింది షకీల. టిఫిన్ తింటూ ఏదో ఆలోచిస్తున్న నీరజం చూసి, ఇది ఇంత ముద్దేంటిరా బాబు, కుర్రాడిలా ఉన్న మొగుడిని వదిలేసి బయట పెత్తనాలు చేస్తూ
వయస్సుని కరగదీస్తోంది. అదే నేనైతేనా రోజు పడకటింట కుంపటి రాచేతును అనుకుంది లోలోపల సెగలు కక్కుతూ. ఆ వాసంతిని ముందు ఇంటి నుంచి బయటికి పంపించాలి. ఇప్పుడు దీని మొగుడిని లైన్‌లో పెట్టడానికి వీలు ఉంటుంది. డబ్బు ఉంటే ఏవైనా కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవచ్చు అంటూ పథకరచనలో మునిగిపోయింది షకీల. ఏయ్! ఏంటా పరధ్యానం అని కసురుతూ ప్లేటిచ్చింది నీరజ. మీ గురించే ఆలోచిస్తున్నాను మేడం. మీ ఎనిమి అదేనండి వాసంతి. భర్తెవరో మీకు తెలుసా? అని మెల్లగా అడిగింది కీలుపాప. ఎందుకు? అంటూ నొసలు ముడిచింది వాటరాంటీ. అయ్యో మేడం! ఎందుకంటారేంటి? అని ఏదో గుసగుసలాడి ఇందుకు ఎలా ఉంది ఐడియా? అని గర్వంగా వెళ్ళబోసింది. నిజమే షకీ, నాకీ థాట్ రానే లేదు సుమా అని వెలిగిపోతున్న మొహంతో చెప్పి గుడ్ అని మెచ్చుకుంది నీరజ. ఫస్ట్ ప్లాన్ సక్సెస్ అవడంతో కింద పెదవిని లోపల నుండి బయట చేసుకుంటూ పైకి వినయాన్ని ప్రదర్శిస్తూ థ్యాంక్స్ మేడం అంటూ నవ్వింది షకీల. గర్వం శత్రువుల్ని పెంచుతుంది. వినయం చూపిస్తే ఆశించింది దక్కుతుందని తన జీవితం నేర్పిన పాఠం బాగా అవపోసన పట్టింది షకీలా బేబీ. తనకే అర్థం కాకపోవడంతో లేదో లేక జై మైండ్ సెట్ అంతా స్టడీలో చూస్తే అంత బ్రిలియంట్గా ఉంటాడు. ప్రేమించిన అమ్మాయి కోసం తన ఎథిక్స్ మారల్స్ అన్నీ వదిలేశాడా? స్నేహితులంటూ లేకుండా తన లైఫ్ని శూన్యంలా మార్చేసుకుని అతనిలో తనకు తప్ప మరొకరికి స్థానం లేదంటూ తన చుట్టూ ఒక గిరి గీసుకున్నాడా? ఇది నిజంగా జరిగేదేనా? జయ మనసులో తన మీద పిసరంత కూడా ప్రేమ కలగలేదా అని ఆలోచనలు బుర్రని చెదపురుగులా తొలిచేస్తున్నాయి. జైని మార్చుకొని జీవితం పండించుకోవాలని ఆరాటంగా ఉంది మిథునకు. జై తనకో వ్యసనంగా మారిపోయాడా? అతని ప్రేమను తనకు స్వచ్ఛంగా అందుకోవాలనే ఆశ. తన ప్రతి అడుగులో నా అడుగు తోడవ్వాలనే ఆరాటం. అతనిలో కలిసిపోయి కరిగిపోవాలనే ఆకాంక్ష. తన ప్రేమ నాకు దక్కుతుందా? నేను కోరుకున్న జీవితం నాకు లభిస్తుందా? ఛీ అంటూ దగ్గరికి తీసుకుంటాడు. పక్కామె గురించి పొగిడి నన్ను ఇరిటేట్ చేస్తూ తను నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. ఎలా జై, నిన్ను అర్థం చేసుకుని నువ్వో పజిల్లా నన్ను వేధిస్తున్నావు, బాధిస్తున్నావు. నీ చేతి స్పర్శకే కాదు, నీ కంటి చూపుకి కూడా నీ వశమైపోయాను. నన్ను నేనే మర్చిపోయి నీలా మారిపోతున్నాను. క్షణంలో ప్రేమ, కన్సర్న్ చూపిస్తూ మరు నిమిషంలోనే ఛీ అంటూ చీదరిస్తావు. ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోవు కానీ నువ్వే కోత పెట్టేస్తావు అని కందరీగల్లాంటి ఆలోచనలు మెదడంతా ముసురుకొని ఒకటే రోజన చేస్తున్న అంతు తెలియని ఆలోచనలతో అద్దం ముందు అలాగే నిలబడింది మిథున. ఫోన్ చూసుకుంటూ ఓరకంట రెడీ అవుతున్న మిథునను చూస్తున్నాడు జై. అతని చూపులు తనువంతా గిలిగింతలు పుట్టి ఎందుకా దొంగ చూపులు అని పాపిట్లో సింధూరం పెట్టుకుంటూ అడిగింది. నేనేం చేశానే నాకు పడి ఉంటావు అని కూల్గా అడిగాడు. కంటితోనే రసరమ్య శృంగార కావ్యాన్ని రాయగలవు, పైగా ఏం చేశానే అంటూ మూతి అష్టవంకర్లు తిప్పింది. అబ్బో, నా గురించి బాగానే రీసెర్చ్ చేశావే అంటూ పైకి లేచి వచ్చి ఏంటే తెగ చించేస్తున్నావు, కళ్ళు పెదవులు తిప్పుతూ మొహంలో కొత్త కొత్త వేరియేషన్స్ పండిస్తున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావే అని బలంగా తనకేసి అదుముకున్నాడు జై. సోగ కళ్ళతో మత్తుగా చూస్తూ చెప్తే నాకేంటి అని కవ్వించింది. ముఖం మీద ఎయిర్ బ్లో చేసి ఏం కావాలి అని బొటన వేలితో బుగ్గ మీద రాస్తూ హస్కీ వాయిస్తో అడిగాడు జై. నిన్న సడన్ గా మాయమయ్యావు, ఎక్కడికి వెళ్ళావో చెప్పు చాలు అంటూ దూరం జరగబోయింది. వీధి చివర నిధి ఉందంటే తవ్వి తెచ్చుకుందామని వెళ్ళానే, బట్ అంతా బూడిదే ఉంది అంటూ పెదవి విరిచాడు. కోసావులే సొరకాయ, నిజం చెప్పు అంటూ గుర్రుగా చూసింది. అవును, జై ఎక్కడికి వెళ్ళాడబ్బా నిన్ననా? నాకైతే తెలియదు మరి, చూద్దాం. 2 డేస్ ముందుకు వెళదాం రండి బంగారం. మోనా కార్ని వెంబడించాడు వివేక్. డీసెంట్ ఏరియాలోకి ప్రవేశించింది ఆమె కార్. ఇది ఇంత దూరం తీసుకొచ్చింది నన్ను కుమ్మించే ప్లాన్ అయితే చేయలేదు కదా, దొంగమొహం. అన్నీ కంత్రీ బుద్ధులే, అస్సలు నమ్మలేము అని తిట్టుకుంటూ మోనా కార్ వెనకే ఆపాడు వివేక్. డోర్ తీసుకుని దిగి చెయ్యి ఊపింది రమ్మన్నట్లు. తను డోర్ ఓపెన్ చేసుకుని దిగి చుట్టూ పరిశీలిస్తూ అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న ఏరియాలా ఉంది. ఇళ్ళు అక్కడక్కడ విసిరేసినట్లు మొలిచాయి. ఇంకా రోడ్లవి ఏమీ లేవు. అదంతా చూసి ఎవరిది ఈ హౌస్ మోనా అని అడిగాడు. వివేక్ వైపు రెక్లెస్గా చూసి సమాధానం చెప్పకుండా గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిందామె. అబ్బో, చాలా బడాయి దొబ్బుతుందే ఇది అని పెదవి కరువుగా తిప్పుతూ వెనకే వెళ్ళాడు. కీస్తో డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టింది. అంతవరకు లోపల లోపల టెన్షన్గానే ఉంది వివేక్కి. ఏదైనా ప్లాన్ చేసిందేమో, తనని అడ్డంగా బుక్ చేస్తుందేమో అని. తనే డోర్ ఓపెన్ చేయటంతో హమ్మయ్యా అంటూ రిలాక్స్ అవుతూ మోనా డార్లింగ్ ఏంట్రా కోపం అంటూ తీయని పలుకులు పలికాడు.
ఆపు వివేక్, నీ అతి ప్యాంపరింగ్కి నేనేమీ మెల్ట్ అవను అంటూ సోఫాలో కూర్చుంది. పక్కనే చేరి అదేంటి డార్లింగ్ అలా అంటావు అని తెల్లగా మెరుస్తున్న థైస్ మీద చేతిని వేశాడు. చేతిని విసిరికొట్టి డోంట్ టచ్ మీ అని కోపంగా అరిచింది. అబ్బో, దీనికి బాగానే కాలినట్టుంది అని చీక్స్ కొరుక్కుంటూ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి ఓకే, నీకు నచ్చకపోతే టచ్ చేయనులే, సారీ అన్నాడు. లుక్, నీ సారీల కోసం పూరీల కోసం నేను ఇక్కడికి తీసుకురాలేదు, నీతో మాట్లాడే పని పడింది అందుకు పిలిచా అని బలుపుగా అంది మోన. నో ప్రాబ్లం, చెప్పు అంటూ కూల్గా అన్నాడు. నేను జయ ఆఫీస్కి వెళ్ళాను అని వేళ్లను చూసుకుంటూ అందే ఆమె. సో వాట్ అంటూ నిర్లక్ష్యం ప్రదర్శించాడు వివేక్. వివేక్ నిర్లక్ష్య ధోరణికి కళ్ళు చిట్లించింది మోన. కాలు మీద కాలేసుకుని ఊపుతూ నువ్వు వెళ్ళావు, జై నిన్ను చూసి ఇసుమంత కూడా రియాక్ట్ అవ్వలేదు, నువ్వు వెనకే కుక్కలా పరుగులు తీశావు, మెడపెట్టి బయటికి గెంటే ఉండాలే అని వెకిలిగా నవ్వాడు వివేక్. వివేక్ అంటూ అరిచింది ఇగో ఘోరంగా హర్ట్ అయిన పాప. ఎస్ అంటూ గీరగాని నేనంత చేవలేని చవటననుకున్నావా బేబ్, ఆల్రెడీ నా జాగ్రత్తలో నేనున్నాను. నీకింకో విషయం తెలుసా, నీలానే వర్క్ స్కిల్స్ నేర్చుకునే వంకతో రోనీగాడి గర్ల్ ఫ్రెండ్, అదే ఆ ఎర్రకోతి రేష్మిని కూడా తాట తీసి బయటికి నెట్టింది మిథున అని ఈవిల్ సైడ్ స్మైల్ ఇచ్చాడు. వాట్? సోఫాలో గజం ఎత్తు ఎగిరిపడింది మోన. గుడ్ రియాక్షన్ అని నవ్వి, ఎస్, మిథునంటే ఏమనుకున్నావు, నువ్వు వెళ్ళగానే బేలగా చూస్తూ బాధపడే టైప్ అనుకున్నావా, కంచు అది, జైలాంటి యారగెంట్ కొమ్ములు విరిచి తన గ్రిప్పులో పెట్టుకుందంటే అర్థం చేసుకో అంటూ పుండు మీద కారం చల్లాడు. ఈర్ష్యతో బగ్గున మండుతూ ఏంటి దాన్ని భజన చేస్తున్నావు అని అరిచింది. నిజం మోనా, అది భజన కాదు, అసలు నువ్వెందుకు ఆఫీస్కి వెళ్ళావు, జైని మీట్ అవ్వాలని కాల్ చేస్తుంటే అవాయిడ్ చేస్తున్నాడు, అందుకే డైరెక్ట్గా మీట్ అవ్వాలని వెళ్ళాను అంది. ఆఫీసు ఇల్లు తప్ప మరో వ్యాపకం ఉండడం లేదు కదా బాబుకి, భలే కుదిరి వచ్చాడులే, మన ప్లాన్ మనకు బెడిసికొట్టి వాడికి మంచి అయింది కదూ అని వ్యంగ్యంగా నవ్వాడు. డోంట్ టాక్ రబ్బిష్ వివేక్, నువ్వు ఎత్తి పొడుస్తావని పిలవలేదు మరి అంటూ అదోలా చూశాడు. నా ఇగోని టచ్ చేసిన మిథునని ఊరికే వదలను వివేక్, దాన్ని చావు దెబ్బ తీయాలి అంటూ పూనకం వచ్చిన దానిలా ఊగింది మోహిని. మర్డర్ చేయిస్తావా ఏంటి, అలాంటి సిల్లీ థాట్స్ మాత్రం రానివ్వకు, డైలీ న్యూస్లో చూడటం లేదు, ఆవేశంతో అనాలోచితంగా మర్డర్ చేయటం, ఇరుక్కొని కటకటాల పాలు అవ్వటం అవసరమా, సుఖంగా ఉన్న లైఫ్ని డేంజర్లో పడేసుకోవటం అని తాపీగా అన్నాడు వివేక్. అలాంటి బుద్ధి తక్కువ పని ఈ మోన ఎప్పటికీ చేయదు అంటూ గీర వెళ్ళబోసింది. మరీ ఏం చేస్తావు అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు. మిథున కాలేజీలో రాసలీలలు, పెళ్లి ముందు సారథి గారి కోడలు వీధి భాగోతం అని వీడియో రిలీజ్ చేస్తాను అని వంకరగా అంది మోన. ఏ మెంటల్, అదెంత డేంజరో తెలుసా అంటూ చెలరేగి అడిగాడు వివేక్. నాకేం డేంజర్ ఉండదు, ఈ దెబ్బతో ఆ జైగాడి పొగరు, వాడి పెళ్ళాం అహం అణుగుతుంది అని కచ్చిగా అంది. రాంగ్ వే థింక్ చేస్తున్నావు మోనా, వీడియో ప్రూఫ్స్తో సహా అన్నీ పంపినా జై ఇసుమంత కూడా చలించలేదు, మిథునని ఇంటి నుంచి గెంటలేదు, ఇప్పుడు వీడియో వైరల్ చేయటం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. అదే నాకు అర్థం కావడం లేదు వివేక్, మగవాడు ఎంత తిరుగుబోతైనా పెళ్ళాం దగ్గరికి వచ్చేసరికి శుద్ధపూసలా ఉండాలని కోరుకుంటాడు. నువ్వు కూడా అనుకో, అయినో, బట్ వై జై ఎందుకు రియాక్ట్ కాలేదు అందామె. మేబీ ప్రేమించి ఉండాలి అన్నాడు. ఛాన్సే లేదు, జైకి ప్రేమనే పదం అంటే పరమాసహ్యం. అదేంటి, ప్రేమించకుండా ఉండే మనిషే ఉండడు కదా అని షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు వివేక్. ఏం నేను లేనా అంటూ గర్వంగా అంది మోన. నువ్వు యూనిక్ పీసులే అని వ్యంగ్యంగా అన్నాడు. వాట్ డూ యు మీన్ అంటూ కళ్ళెగరేసింది. నా మాటకు అర్థం తెలిసి కూడా రెట్టించడం వేస్ట్ అని నీకు తెలుసు మోనా, వేస్ట్ ఫెలోస్ కూడా జోక్స్ వేయటం వెరీ బ్యాడ్ అంటూ పెదవి కర్రుగా తిప్పింది. చిన్నగా నవ్వి నా మీద కసి ఇలా మాటలతో తీర్చుకుంటున్నావా, అవును వేస్ట్ ఫెలోనే, సో వాట్ అని కళ్ళెగరేశాడు. వివేక్ మైండ్ గేమర్ అని ఒకసారి అనుభవంలోకి వచ్చిన సహజమైన తన నోటిదోలు చూపించింది మోన. నొసలు ముడిచింది. మన గురించి మనకి తెలిసినప్పుడు నువ్వు తిట్టినా పొగిడినా ఏమీ తేడా లేదు మోన, కొద్ది రోజులు ఓపిక పట్టు, సరైన టైం చూసి దెబ్బ కొడదాం, మరి వెళదామా అన్నాడు పైకి లేస్తూ. జై ఇంట్లో నా మనిషిని పెట్టాను ఆల్రెడీ అంది మోన. నొసలు ముడిచి నీ మనిషా, హూ ఈజ్ షీ, దాని పేరు సరోజ, మా ఆయలేడి, అది షకీలాగా పేరు మార్చుకొని ఆశ ద్వారా జై ఇంట్లోకి పంపించాను, దానికి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళతో గట్టి పరిచయాలే ఉన్నాయి, జై దాన్ని వలలో వేసుకునేలా డీల్ మాట్లాడాము, పనివ దానితో పక్కనెక్కితే మిథును చూస్తూ ఊరుకోదు కదా, సో అలా సెట్ చేశాను, హౌ ఈజ్ ఇట్ అంటూ పొగరుగా అంది మోన. సరోజ
జైకి కాకుండా ఏకంగా పెద్ద తలకాయకే ఎసరు పెట్టిందని తెలియక ఎదవ బీరాలు పోతోంది ఈ మోనా పాప. చూద్దాం ఎవరి నొక్కి పడతారో. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.